హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ బజ్జీ చేస్తున్నామండి. అవునండి, ఈరోజు డిఫరెంట్గా ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాము. ఉల్లిపాయలని, పెద్ద సైజు ఉల్లిపాయలని 2 కట్ చేసుకున్నాము పొడుగుగా. అందులోనే ఒక పావు కేజీ అంతా శనగపిండిని వేసుకున్నాము. అందులో కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నామండి. ఇందులో అంత ముందుకు మనం 2 గుడ్లు అయితే బాయిల్ చేసి పెట్టామంటే ఒక 15 మినిట్స్. ఎక్కువసేపు మరి బాయిల్ చేయొద్దండి, 15 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాము. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేస్తున్నామండి. సోడా అయితే వేయట్లేదండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇష్టంగా తింటారు ఎవరైనా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఎగ్స్ని అయితే ఇలా 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాము. మనకి మిశ్రమం రెడీ అయింది కాబట్టి ఆయిల్ అయితే వేడి చేసుకుందాం కడాయిలో. ఈ గుడ్డుని ఈ మిశ్రమంలో మధ్యలో స్టఫ్ లాగా పెట్టి ఫ్రై చేసుకుందామండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లోపల కూడా బాగా కుక్ అవ్వాలండి. కొంచెం వేడవుతున్నప్పుడే మనం ఏం చేస్తాము అంటే ఈ మిశ్రమాన్ని గుడ్డుతో స్టఫింగ్ లాగా పెట్టి వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం కవర్ చేసేసి మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఇలా క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ 2 వేసి ఇవి మొత్తం కాలిన తర్వాత ఇంకా 2 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్ ఫ్లేవర్లో. లోపల వరకు కుక్ అయితే బాగుంటుందండి, ఉడకాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే ఇలా ఫ్రై అయిన తర్వాత కూడా కట్ చేసి మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. అలా అయినా వేసుకున్నా బాగుంటుంది. క్రిస్పీగా అవుతాయి మనకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టేసినాము. మెల్లమెల్లగా ఉడుకుతూ ఉంటుందండి లోపల. 2 వైపులా ఫ్రై చేసుకుంటూ మనం కలర్ వచ్చేసిందండి ఇది. నెక్స్ట్ కొంచెం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి. 2 వైపులా రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు కట్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎగ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఇలా తీసుకొని తీసేస్తామండి. నెక్స్ట్ వేరేది కూడా వేసేసుకొని ఇలాగే మనం నెక్స్ట్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఇలాగే 4 వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా తిన్నా బాగుంటుందండి. కెచప్ కూడా అవసరం లేదు. ఇలా పెట్టేసి మనం క్లోజ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ బజ్జీ, గుడ్డు బజ్జీ రెడీ అయిందండి. డిఫరెంట్ ఫ్లేవర్తో. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వేసేసి 2 కూడా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. టేస్టీ గుడ్డు బజ్జీ రెడీ అవుతుందండి. వేడివేడిగా స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెడితే ఇంకా బయటివి అసలు ఏం తినరండి, ఇంట్లోవే తింటారు. మన హైజీనిక్గా చేస్తాం కాబట్టి మన హెల్త్ మన చేతుల్లో ఉండి అందరికీ తెలిసే ఉంటుందండి. ఎక్కువ వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే బాగుంటుందండి, పిల్లలకైనా ఎవరికైనా. ఈ వర్షాకాలం పిల్లలు ఊరికే సిక్ అవుతూ ఉంటారండి. అందుకని వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే, ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఉంటారు కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి.
ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా బజ్జీలాగా చేసి ఇస్తే బాగుంటుందండి. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. క్రిస్పీగా బయట, లోపల గుడ్డు వైట్గా రెడ్గా చాలా బాగుందండి. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.